సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడుదలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీకు తెలుసా తల్లి, నీ వెనుక ఏం జరుగుతోందో తెలుసా? గుర్తించావా? గమనించావా? లేదు కదా. ఎందుకంటే నీ మనసు నిష్కల్మషమైనది. నీ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉండవు. నీ చూపు మంచు చూపు, నీ దృష్టి మంచు దృష్టి, అందరిది కూడా అలా ఉంటుంది అన్న భ్రమలో ఉంటావు. అందరి దృష్టి మంచిగా ఉంటుంది, అందరి చూపు మంచిగా ఉంటుంది, అందరి మనసు మంచిగా ఉంటుంది, అందరి ఆలోచనలు మంచివే అన్న ఆలోచనతో బతికేస్తున్నావు కదా బిడ్డ. గుండె గుప్పెట్లో పెట్టుకోమ్మా. ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా తల్లి, నీ ఇంటికి కట్టుకట్టారు తల్లి. నీకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని దుష్ట శక్తులు నీపై కక్ష గట్టాయి. టైం లేదమ్మా, ఇప్పుడే వెంటనే తెలుసుకుని తీరాల్సిందే, జాగ్రత్త పడి తీరాల్సిందే. ఆలస్యం చేశావు అంటే ఆ దుష్ట శక్తులు, ఆ శత్రువులు పేటరేగిపోతారు. వాళ్ళ ఆట కట్టించాల్సిందే, వాళ్ళ అంతు చూడాల్సిందే. నీ సాయితో చెయ్యి కలుపు, మన ఇద్దరం కలిసి వాళ్ళ ఆట కట్టిద్దాం రా. నా అడుగులో అడుగు వేసి నడుచుకుంటూ రా బిడ్డ. నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేస్తాను. నీ జీవితంలో ఉన్న చెడు శక్తుల్ని తరిమి తరిమి కొడతాను రా బిడ్డ. కానీ ఒక్క మాట గుర్తించుకో, సాక్షాత్తు నీ సాయి నీ కోసం దిగి వచ్చినప్పుడు నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, ఏముంది లేని పక్కకి తోసేసినా చాలా బాధపడతావు, చాలా నష్టపోతావు, వెక్కి వెక్కి ఏడుస్తావు. ఒక్కరోజు కూర్చొని తీరిగ్గా పశ్చాత్తాపడతావు. ఆ రోజు నీ సాయి అలా మౌనంగా చూస్తూ ఉంటాడు అంతే. నీ సాయానికి కూడా రాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో బిడ్డ, అర్థం చేసుకో. కానీ జాగ్రత్త, ప్రమాదంలో పడబోతున్నావు. నీ భవిష్యత్ ఏంటో నీకు చెప్పాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అసలు బాబా గారి మాటల వెనుకున్న మర్మం ఏంటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అంతరార్థం ఏంటి, తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది. బాబా గారు విషయాన్ని అంతా అక్కడ దాచి ఉంచారు. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు. ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి. ఇక్కడ ఒకసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్తే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన పని పడదు, అవసరం పడదు 100కి 1000% కూడా. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాబ్లమ్స్ దూరం చేశారు, ఎంతో మంది కష్టాలని దూరం చేశారు. కాబట్టినే మన వాళ్ళు కూడా చాలా మందికి కష్టాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు ఈ గురువు గారి గురించి చెప్పటం అయితే జరుగుతుందండి. శ్రీ సాయి వారాహి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదరి గారు మీకు నేరుగా కేరళ నుంచినే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి. అది కూడా 24 hours లో, 24 గంటల్లో శాశ్వత పరిష్కారం మీకు లభిస్తుంది. మీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 9043637512. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పార్టీ ఉన్న, విడిపోయే స్థితికి వచ్చిన, విడాకుల దాకా వెళ్లిపోయినా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, నిజంగా తల్లి, ఈరోజు నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు నన్ను ఇంతగా నమ్మినందుకు, నువ్వు నన్ను ఇంత తండ్రిగా భావించి నా చుట్టూ తిరిగినందుకు, నా మీద నీ మనసు నిలిపినందుకు ఈరోజు
నేను నీకు ఏం కానుక ఇవ్వబోతున్నానో తెలుసా బిడ్డ? ఆశ్చర్యంతో, ఆనందంతో, సంతోషంతో ఎగిరి గంతలేస్తావు బిడ్డ. ఒక చిన్న బిడ్డలాగా అటు ఇటు తుల్లుతూ గెంతుతో పరిగెడతావు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కానుకను కూడా ఇవ్వబోతున్నాను. నీ జీవితాన్ని మార్చబోతున్నా. నీ జీవితంలో ఉన్న దుష్ట శక్తుల్ని తరిమి తరిమి కొట్టబోతున్నాను. అందుకే జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ. ఈ మాట సాధారణ మాట కాదు తల్లి. దీనిలో నీ సాయి ప్రేమ దాగి ఉంది, నీ సాయి అనుగ్రహం దాగి ఉంది, నీ సాయి వాగ్దానం దాగి ఉంది. బిడ్డ, నువ్వు కోల్పోయినది నీకు రెండింతల మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. నీ గుండెకు కొంచెం బాధ కలిగించొచ్చు ఏదైనా, కానీ ఈరోజు నీతో ఒక మాట మాత్రం చెప్పబోతున్నా బిడ్డ. నువ్వు కోల్పోయింది నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. అదేంటో తెలుసా? నీ బాధ నాకు తెలుసు. ఎవ్వరికీ కూడా కనిపించకుండా ఎన్నో రాత్రుల్లో నిద్రపోకుండా ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తున్నావు. రాత్రిళ్ళు నువ్వు అలా శూన్యంలోకి చూస్తూ నీ చెంపల నుండి చెంపల మీదుగా జారిపోతున్న ఆ కన్నీటి బొట్లు నీ సాయి చూడలేదనుకున్నావా? చూశాను బిడ్డ. అప్పుడు నీకు ఒక చల్ల గాలి వచ్చింది, గుర్తొచ్చిందా? నీ చెంపలని తడిమింది, నీ చెంపలని తాకింది. అది నీ సాయి స్పర్శ. అప్పుడు అనుకున్నావు కదా, ఇంత బాధపడుతున్నాను, నా సాయి కూడా నా కష్టానికి, నా బాధలకి ఆదుకోలేదు, సాయి కూడా నాకు సాయం చేయలేదు అనుకున్నావు కదా బిడ్డ. నిజానికి ఆ చల్లగాలి నా స్పర్శ బిడ్డ. కష్టాలను, బాధలను అనుభవిస్తున్నావు ఎన్నో రోజుల నుండి. నీ బాధలను ఎవరికి చెప్పుకోలేక లోపల ఎంత మదన పడిపోతూ మౌనంగా ఏడ్చావో నాకు తెలుసు. ఎంతో నష్టాన్ని భరించావు, అది కూడా నాకు తెలుసు. నువ్వు కోల్పోయిన వ్యక్తి, నువ్వు కోల్పోయిన డబ్బు, నువ్వు కోల్పోయిన గౌరవం, నువ్వు కోల్పోయిన ప్రేమ, నువ్వు కోల్పోయిన మనశ్శాంతి, నువ్వు కోల్పోయిన సుఖం, నువ్వు కోల్పోయిన స్వేచ్ఛ, నువ్వు కోల్పోయిన ఆనందాలు ఏదైనా కావచ్చు తల్లి. అది ఇప్పుడు లేకపోయినా ఆ బంధం, ఆ అదృష్టం, ఆ అవకాశం అది ఒక విరామం మాత్రమే. అంతటితో ఆగిపోయాయి నువ్వు అనుకుంటున్నావు. అది ఆఖరి కాదు బిడ్డ, అంతం కాదు. నువ్వు కోల్పోయింది ఎందుకు చేజారిపోయింది? నీకు నష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని శిక్షగా భావించావు కదా, కానీ అది శిక్ష కాదు తల్లి. అది నిన్ను మరింత బలంగా చెయ్యటానికి మాత్రమే నేను నీకు ఇచ్చిన విరామం. కొన్నిసార్లు నువ్వు అడిగిన దాన్ని ఇచ్చే ముందు అదే మంచి రూపంలో మార్చి కదా నీకు ఇవ్వాలి నేను. అదే మార్పు కోసం నీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకున్నాయి, నీ సాయి మూసాడు. కొన్ని అవకాశాలు ఆగిపోయాయి. కొంతమంది నీకు అవకాశాలు రాకుండా ఆపుతున్నారు. కొన్ని శక్తులు నీకు అవరోధాలు కలిగిస్తున్నారు. కొంతమంది నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది నీ మీద కక్ష కట్టారు. ఇంకొంతమంది నీ మీద కుట్ర పన్నుతున్నారు. ఇంకొంతమంది నీ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకున్నారు. ఎక్కడికక్కడ నిన్ను ఆపాలి అని, నీ ఎదుగుదలను ఆపాలి అని. అది నీ వాళ్ళు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నువ్వు పని చేసే చోట కావచ్చు. ఎందుకంటే ఒక నిష్కల్మషమైన మనిషి నువ్వు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి నువ్వు. తప్పు అంటే తప్పు అంటావు, ఒప్పు అంటే ఒప్పు అంటావు. అబద్ధాలు, అన్యాయాలు అంటే అస్సలు ఒప్పుకోవు. మోసాలంటే అసలు ఒప్పుకోవు. ఎంత నిజాయితీగా, ముక్కుసూటిగా ఉంటే ఆ వ్యక్తి అందరికీ కూడా శత్రువే అవుతాడు బిడ్డ. అందరూ కూడా వాళ్ళల్లో ఒక్కొక్క రకమైన భావన కలుగుతుంది. నీకు పొగరని, నీకు అహంకారం అని, నిన్ను ఏదో ఒక విధంగా పడగొట్టాలని, నిన్ను తొక్కేయాలని చూసే ప్రయత్నాలు ఎన్నో, నీకు రాకుండా చేసే అవకాశాలు ఎన్నో. ప్రతి ఒక్క చోట కూడా నిన్ను వెనక్కి లాగాలి, కిందికి లాగాలి, నీకు వచ్చేవి రాకుండా, నీకు అందేవి అందకుండా చెయ్యాలని తపన పడిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ ఆటలో సాయి సాగనిస్తాడా? అక్కడికక్కడ అంతు తేల్చేస్తా నా బిడ్డల జోలికి ఎవరైనా వస్తే. ఇలా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారెందరూ, రాకుండా చేసిన అవకాశాలు ఎన్ని ఆలోచించు. కాదంటావా బిడ్డ? సాయి నీకు ఇచ్చే వాగ్దానం ఇదే తల్లి. ఈ రోజు నువ్వు సాయి మాటలో వినటం యాదృచ్ఛికం కాదు, అకస్మాత్తుగా కాదు. ఇది నా వాగ్దానం. నువ్వు కోల్పోయినవి మరింత మంచిగా నీ జీవితంలోకి తిరిగి వస్తాయి. నేను తెప్పిస్తాను, రప్పిస్తాను. నువ్వు చేజార్చుకున్నవి కొత్త రూపంలో నీ దగ్గరికి మరింత మెరిసిపోతూ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు ఆశించినదే, నువ్వు కోరుకున్నదే నీ చేతుల్లోకి వచ్చే సమయం అయితే వచ్చేసింది బిడ్డ. ఎంతో కాలం లేదు, చాలా దగ్గరలో ఉంది. నువ్వు కోల్పోయిన శాంతిని నేను తిరిగి నీ మనసులోకి నింపబోతున్నాను.
నువ్వు కోల్పోయిన సంపదలను నీ ఇంట ధనవర్షంలా కురిసేలా చేయబోతున్నాను. నువ్వు కోల్పోయిన ప్రేమను తిరిగి నీ జీవితంలోకి సుఖ సంతోషాల వెలుగులో అవన్నీ వెళ్ళి విరిసేలా నేను చెయ్యబోతున్నాను. నువ్వు కోల్పోయిన ఇంటిని నీకు తీసుకురాబోతున్నాను. నీకు జరిగిన ఈ నష్టాన్ని తిరిగి పూర్తి చేస్తాను. నువ్వు రాత్రి నిద్రకు ముందు పడుకునే ముందు ఒక్క పని చెయ్యాలి బిడ్డ. ఏంటో తెలుసా తల్లి? చేస్తానని నాకు మాట ఇవ్వు. కళ్ళ మూసుకో. ఇటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండి నా మీద దృష్టి పెట్టు. నీకు నష్టం జరిగిన సంఘటనను, కోల్పోయిన దాన్ని, బాధపడిన విషయాన్ని గుర్తు చేసుకో. అదే సమయంలో సాయి నీ ముందే కూర్చుని ఉన్నాడు అని ఊహించుకో. సాయి నీ చేతిలో ఒక బంగారపు కాంతిని పెడుతున్నట్లు ఊహించు. బంగారపు కిరణాలు నీ చుట్టూ అల్లుకుంటున్నాయని ఊహించు. అప్పుడు ఎలా చెప్పు? తండ్రి, నేను కోల్పోయిన దాన్ని నాకు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలు. కోల్పోయినవి తిరిగి వచ్చే వేళ ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి బిడ్డ. అకస్మాత్తుగా నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అనుకోని శుభవార్తలను వింటావు. అనుకోని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి నీ తలుపులు తడతాయి. నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి నీకు పిలుపు వస్తుంది. నువ్వు కోరుకున్నదంతా, నువ్వు ఎదురు చూస్తున్నంత ధనం, సమృద్ధి, సంపదలు నీ దగ్గరికి వచ్చి చేరతాయి. ఇవన్నీ కూడా సాయి పంపిన సంకేతాలు, నీ తండ్రి పంపిన సంకేతాలు తల్లి. ఈ రోజు నుండి మార్పు మొదలైపోతుంది. కానీ నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. నువ్వు కోల్పోయింది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. సిద్ధంగా ఉండు బిడ్డ, నీ దగ్గరికి రాబోతోంది. నీ ఇంటి సింహద్వారం వద్ద నించుని ఉంటుంది, నిలబడి ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆహ్వానించటమే తరువాయి. నీ బాధలు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది. నీ కోరికలు తీరే రోజు వచ్చేసింది తల్లి. నీ అదృష్టపు తలుపు తడుతుంది. ఈ సందేశం, ఈ వీడియో నువ్వు ఒంటరిగా శ్రద్ధగా విన్నావు అంటే సాయి నీతో మాట్లాడినట్లు, నీకు జరిగిన నష్టాన్ని నీ సాయి పూర్తి చేస్తున్నట్లు నీకు భావన కలుగుతుంది. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు నీ మీద ఉంటుంది. సాయి ఎప్పుడు నీ వెన్నే ఉంటాడు. సాయి ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాడు. సాయి నువ్వు నడిచే మార్గాన్ని విజయపదం చేస్తున్నాడు. సాయి నిర్ణయించాడు బిడ్డ. నీకు సాయి సందేశం ఇచ్చాడు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఎందుకనంటే సాయి ఎంచుకున్న వారికి మాత్రమే సందేశాలు ఇస్తాడు. సాయి మంచి వారికి మాత్రమే సందేశాలు ఇస్తాడు. సాయి ఎలాంటి మోసం చెయ్యని వాళ్లకు మాత్రమే సందేశాలు ఇస్తాడు. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో ఉంటారో, వాళ్ళ పనిని వాళ్ళు శ్రద్ధగా చేస్తారో, ఎవరికి హాని తలపెట్టకుండా, ఎవరికి కీడు చెయ్యకుండా, ఎవరిని మోసం చెయ్యకుండా, ఎవరిని ముంచకుండా, తన రెక్కల కష్టం మీద ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సాయి. అలాంటి వాళ్ళని ఎంచుకుంటాడు. నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితం మార్చబోతున్నాను. ఇక నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? పూర్తిగా నీ భారాన్ని, నీ భయాన్ని అంతటిని నీ సాయి పాదాల వద్ద ఉంచే, భారాన్నంతా నీ సాయి మీద మోపి నీ సాయి వెంట అడుగులు వేయటమే. నీ సాయి చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ వచ్చేసావు అంటే నీ జీవితం అద్భుతంగా మార్చేస్తాను బిడ్డ. ప్రపంచం మొత్తం కూడా తలెత్తి పైకి చూసే విధంగా అంత ఎత్తులో నిన్ను ఉంచుతాను. ఇది నీ సాయి నీకు ఇస్తున్న మాట. ఇక నీకు అడ్డుపడుతున్న శత్రువులు, దుష్ట శక్తులు, నీకు అడ్డు కట్టిన వాళ్ళు, నిన్ను ఆపుతున్న వాళ్ళు, అందరి ఆటలు నేను కట్టిస్తా. నీకు మాటిస్తున్నాను. అందరి శక్తులు, అందరి ఆటలు పటాపంచలైపోతాయి. ఇది నీ సాయి వాగ్దానం బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.